హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్‌బీఐ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, 12థ్ లేదా ఇంటర్మీడియట్స్ పాస్ అయిన వాళ్ళకి రూ. 52,100 పైగా సాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, మనకిది ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అలాగే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఈ యొక్క జాబ్స్‌కి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ముందుగా చూసుకుంటే దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలని చూసుకుంటే దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. డిసెంబర్ 30 డేట్ నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 31, 2025 ఈవినింగ్ 6 PM వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జాబ్ అనేది మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అనేది వస్తుంది. సాలరీ కూడా మంచి సాలరీనే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్ ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. రూ. 52,100 అయితే అప్రాక్సిమేటిక్ ఇంత సాలరీ ప్యాకేజ్‌తో మీ యొక్క కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మీకు లెవెల్ 4 ప్రకారం మీకు 25,500 నుంచి 81,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లికేషన్ చేయడానికి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 లేదా 12థ్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్‌కి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ విభాగంలో అయినా సరే ఇంటర్ పాస్ ఉన్న, డిప్లొమా కోర్స్ పాస్ అయి ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి సీఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఈ యొక్క సంస్థ మనకి హైదరాబాద్‌లో ఉప్పల్ రోడ్‌కి సంబంధించి అటువంటి దగ్గరలో ఉన్న ఈ యొక్క సంస్థ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన జాబ్స్‌ని అయితే రికమెండ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు కేవలం సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. అలాగే ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓన్లీ మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్‌కి ఎంపిక అవుతారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించిన ప్యాటర్న్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఓఎంఆర్‌లో లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్ట్ టైప్ విధానంలో మల్టిపుల్ చాయిస్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మీకు క్వెషన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది 12th స్టాండర్డ్‌లో ఉంటుంది. 200 క్వెషన్స్ అడుగుతారు. దీనికి 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ పాటు కూడా టైమింగ్ డేట్స్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్, జనరల్ అవేర్స్ నుంచి 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క రిటన్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్‌లో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి మీకు ప్రెజెంట్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన స్కిల్స్ టెస్ట్ అయితే లేవు. ఫ్రెండ్స్, ఈ యొక్క స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన టెస్ట్ అనేది ఇంగ్లీష్‌లో అయితే 50 మినిట్స్ పాటు పెడతారు. హిందీలో అయితే 65 మినిట్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఏదైనా లాంగ్వేజ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. దానికి సంబంధించిన టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మీరు డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్‌కి ఎంపికైతే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌లో సిలబస్ కూడా క్లియర్‌గా ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఏ టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. మీరు ఈ యొక్క సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ డీటెయిల్స్ చూసుకుంటే
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం రూ. 500 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే, ఇక్కడ వేకెన్సీ గురించి క్లియర్‌గా ఇచ్చారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఎస్టీ సంబంధించి వేకెన్సీ కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్ అనేది మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఇది సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కి సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.